విశాఖ జిల్లా గాజువాకలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు 72వ వార్డు టీడీపీ అధ్యక్షులు అక్కిన లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు పుచ్చ విజయ్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మేము కూడా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నారని తెలిపారు. ఈ రోజు అన్ని ఆలయాలలో, అనాథాశ్రమాల్లో మధ్యాహ్నం భోజనాలు, ఆసుపత్రిలో పండ్లు పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 72వ వార్డు కూటమి నాయకులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి 57వ జన్మదినోత్సవం పురస్కరించుకొని మరి గతంలో ఎప్పుడు కనివిని రీతిలో జరగలేనట్లు సహజంగా వారు జన్మదిన కార్యక్రమం అంటే వారికి ఇటువంటి వేడుకలు ఆయనకి నిడంబరంగా చేసే వ్యక్తి, ఎప్పుడు కూడా ఇటువంటి వేడుకలు చేయలేదు. అయినా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలోనూ, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో గౌరవ కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి వార్డులోనూ అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మరి ఈరోజు 73వ వార్డులో కూడా అనంత్ గారు, అలాగే ప్రెసిడెంట్ గారు, గొలగాని రమణ గారు, అలాగే రమేష్ గారు, ముత్యాలమ్మ గారు, అలాగే జ్యోతి గారు, అజయ్ గారు, అలాగే నరేష్ గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రభాకర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు పంపాన, ఇక్కడ వచ్చిన చాలా మంది, అంటే ఈ దీంట్లో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుడు పల్లా శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి ఐశ్వర్యాలు ఇచ్చి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో వారిని అవకాశాలు కల్పించి ఆయన నమ్ముకున్న ఈ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, ఇతర అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరికీ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక మాట ఏంటంటే, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న బాలు గారు కూడా కొంచెం అనారోగ్యం వల్ల చిన్న రాలేకపోయారు. వారికి కూడా భగవంతుడు ఆయుర్వేద ఐశ్వర్యాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వారందరికీ గౌరవ కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ గారు, పాత్రుడు గారు, రాజేంద్ర రామారావు గారు, ఇక్కడ విచ్చేసిన రట్టివాసి గారు, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ గారు, మరి అలాగే చాలా మంది, ఎందుకంటే ప్రతి వార్డులో కార్యక్రమాలు ఉన్నాయి, వారు చెప్పకపోయినా అందరూ వచ్చే లక్ష్మీనారాయణ గారు, అలాగే అందరూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గంధం శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు గాజువాక ముద్దుబిడ్డ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి జన్మదిన సందర్భంగా గాజువాక పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి కార్యకర్తల మధ్యలో కేక్ కట్ చేయడం జరిగింది. అదే భాగంగా రాష్ట్రంలో పార్టీ ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు ఎవరి పుట్టినరోజు అయినా, ఎవరు మ్యారేజ్ అయినా, ఎవరు ఎటువంటి ఆర్థికంగా బలపడినా వాళ్ళు ఒకరోజు అన్నా క్యాంటీన్ దగ్గర భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అదే భాగంగా మన శాసనసభ్యులు ఈరోజు జన్మదిన సందర్భంగా గాజువాక అన్నా క్యాంటీన్ వంటిల దగ్గర సుమారుగా 1000 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా భోజనం చేసి వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్నా క్యాంటీన్ దగ్గర ప్రతి దగ్గర కూడా ప్రభుత్వం 5 రూపాయలు నామినల్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. అది ఈరోజు ఈ వంటిల దగ్గర ఫ్రీగా 1000 మందికి భోజన సదుపాయం పార్టీ కార్యకర్తలు 73వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి అనంత్ గారు కానీ, రమణ గారు కానీ, అదేవిధంగా ముత్యాలం గారు కానీ, ముఖ్యంగా గాజువాక సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ గారు కానీ, వాళ్ళ ఆధ్వర్యంలో నరేష్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఫ్రీగా భోజనం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు కూడా బర్త్డే అంటే వద్దు, ఫ్రీగా మామూలుగా ఉందాం, పుట్టినరోజు చేసుకుని కరెక్ట్ కాదు, మనం పేదలకు భోజనం పెడితే మంచిదని చెప్పేసి ఆయన ఆదేశాల మేరకు మనకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదే భాగంగా ఆయన అధ్యక్షుల వారికి రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రిగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆయన రాష్ట్ర మంత్రి వచ్చి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన భగవంతుడు ఆయురారోగ్యం కల్పించాలి, కుటుంబానికి కూడా మనోధైర్యం కల్పించి అందరూ కూడా ఆయనకి రేపు రాబోయే రోజుల్లో మంత్రిని చేయాలని, మనందరం కూడా పూజలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు పల్లా శ్రీనివాస్ ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నా క్యాంటీన్లు భోజనం చేసి పేదలకి కమిటీ వారి ద్వారాగా 73వ వార్డు కమిటీ ద్వారా కూడా చీరల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా పేదలందరూ కూడా చీరలు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు
ఆయన ఉన్నా లేకపోయినా సరే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఈ పండగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే దాన్ని పురస్కరించుకుని 73వ వార్డులో ప్రసాదుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది 73వ వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గంధం శ్రీను గారికి, అలాగే రామారావు గారికి, అలాగే పాత్రుడు గారికి, అలాగే కార్పొరేషన్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే మా వార్డు ప్రెసిడెంట్ గొలగాన్ రమణ్ గారికి, ముచ్చర్లమ్మ గారికి, అప్పారావు గారికి, మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రమేష్ గారికి, అలాగే ఎప్పుడు ఏది అడిగినా సరే కాదనుకుంటా ముందుకు వచ్చి సహాయం చేస్తున్న మా మిత్రులందరికీ, పల్లా గణేష్ గారికి, పంచదార హరికృష్ణ గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రసాదుల శ్రీనివాస్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆ భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కల్పించాలని, పల్లా శ్రీనివాస్ గారు ఎలాంటి పుట్టినరోజులు ఎన్ని జరుపుకోవాలని, అలాగే ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.